వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకుంటుందిట, కళ్ళు మూసుకుని ఎవరు చూడట్లేదు అనుకుంటుందిట. అలాగే కొన్నిసార్లు వ్యవస్థను కూడా అలాగే అనుకుంటే పొరపాటు అవుతుంది చాలామందికి. దొంగలు దొరుకుతారు, ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. అందులోనూ స్వామివారి దగ్గర తప్పుడు వేషాలు వేస్తే శిక్ష చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని మీద పెద్దగా వ్యాఖ్యానం అక్కర్లేదు. ఇక పరకామణిలో జరిగినటువంటి కుంభకోణం, భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాష్ రెడ్డి గారు బయటపెట్టినటువంటిది. దాదాపు 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భక్తులు ఇచ్చినటువంటి కానుకలని తీసుకెళ్ళిపోయి ఆస్తులు రాయించుకున్నారు. దాంట్లో జరిగినటువంటి కుంభకోణం అనేది గతంలోనే మనం మాట్లాడుకున్నాం. దాని మీద వచ్చినటువంటి అప్డేటే. దీని మీద హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఎవరైతే లోక్ అదాలత్లో కేసుని రాజీ చేశారో న్యాయమూర్తి, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే డిసెంబర్ 2 నాటికి విచారణ పూర్తి చేయాలి అని కూడా ఆదేశించింది. నిందితుడు రవికుమార్ ఆస్తుల మీద దర్యాప్తు చేయాలంటూ ఏసీబీ డీజీకి ఆదేశాలు ఇచ్చింది. టీటీడీ అనుమతి లేకుండానే గతంలో కేసు రాజీ చేసుకున్నారని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వేసినటువంటి పిటిషన్ మీద సిబిసిఐడితో అత్యవసరంగా దర్యాప్తు జరపాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని న్యాయస్థానం చేసి పరువు కాపాడిందని చెప్పొచ్చు. ఎందుకంటే మాటలకి మాత్రమే పరిమితమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో కొన్ని కేవలం మాటలకే పరిమితం అయ్యాయి తప్ప చేతల్లోకి ఇంకా దిగలేదు. కాబట్టి మరి అది లోపం ఎక్కడుంది? అధికారం అంచెలంచెలుగా ఏదైతే ఉందో వాళ్ళలో ఉందో అధికారుల్లో, లేదంటే ఉన్నటువంటి వాళ్ళే బ్యాక్ బోన్ లాగా ఉండి పర్వాలేదులే మేము ఉన్నాంలే చూసుకుంటామని అభయహస్తం ఏమైనా ఇస్తున్నారా ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న వాళ్ళే నిందితులకి? ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలు. సో వీటన్నిటికీ ముఖ్యంగా దీనికి సంబంధించి పరకామణి వివాదానికి సంబంధించి ఎవరైతే రవికుమార్ ఆ రోజు ఒక సెషన్లో 72,000 విలువైనటువంటి US$ పట్టుకున్నారు అతని దగ్గర. ఇలాగే ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళేదంటూ మొన్న సీసీటీవీ ఫుటేజ్లు కూడా మనం చూసాం. 2023 సంవత్సరంలో బయటపడ్డటువంటి సీసీటీవీ ఫుటేజ్. మరి నిజంగా మేమే పట్టుకున్నాము అని ఆ రోజు ఉన్నటువంటి పాలకులు దాన్ని ఎందుకు బయట పెట్టలేదు? చాలా గోప్యంగా ఆస్తుల బదలాయింపు ఏ విధంగా చేసుకున్నారు? టీటీడీ పేరు మీద 16 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులను రాయించారంటే సదరు రవికుమార్ అనేటువంటి వ్యక్తికి ఎక్కడ నుంచి ఈ ఆస్తులన్నీ వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి అనేది ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేసిన దాన్ని యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టీటీడీ వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అంటే పేపర్లో దానికి సంబంధించినటువంటి ప్రకటనలు ఎందుకు రాలేదు? లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లు ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలు సమాధానం లేకుండా అనుమానాలు తావిచ్చేలాగా ఉండిపోయాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసుకురావడానికి జీవితకాలం సరిపోదు ఇప్పుడు. సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కావాలి దీనికి ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల పట్ల భక్తజనం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఇది కావాల్సింది, ఈ స్పీడప్ ఉండాలి ఖచ్చితంగా దీంట్లో. ఇందులో ఎవరిని వెనకేసుకొస్తున్నారు, ఎవరిని కాపాడాలని చూస్తున్నారు అన్న విషయాలు కూడా పూర్తిగా బయటికి రావాలి. అలాగే గతంలో ఉన్నటువంటి చైర్మన్ల పాత్ర ఎంత, గతంలో ఉన్నటువంటి బోర్డు సభ్యుల పాత్ర ఎంత, పాలకుల పాత్ర ఎంత, ఎవరైతే తిరుమల దేవస్థానాన్ని అవమానపరిచే రీతిలో గత 5 ఏళ్లలో వాళ్ళు పనులు చేశారో వాళ్ళందరి పాత్ర దీని వెనకాల ఎంత ఉంది? ఎవరు ఆ పెద్దలు? ఆస్తులు రాయించుకున్నటువంటి పెద్దలు ఎవరున్నారు? ఎక్కడ జరిగింది డీల్ అంతా కూడా? అసలు కనీసం ప్రజలకు కూడా తెలియనివ్వకుండా పరకామణిలో జరిగినటువంటి ఈ మొత్తం కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బయట పెట్టమని చెప్పి కోర్టు వారు సిబిసిఐడితో అత్యవసర దర్యాప్తు జరపాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 2 నాటికి దీని విచారణ పూర్తి చేయాలని సూచించారు. అయితే డిసెంబర్ 2 అనుకుంటే మ్యాక్సిమం ఒక 35 రోజుల సమయం ఉందంతే. 35-36 రోజుల సమయం. మరి ఈ 36 రోజుల్లో గతంలో జరిగినటువంటిది, అలాగే లోక్ అదాలత్లో ఏదైతే రాజీ చేశారో అది కూడా న్యాయబద్ధంగా జరగలేదు. యాజ్ పర్ ద సెక్షన్స్ అది కూడా జరగలేదు. దీన్ని ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు. అలాగే అప్పుడు ఎవరైతే ఎస్పీఓ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఈ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాలి అని చెప్పి టీటీడీ కంప్లీట్గా దీని మీద పిటిషన్ అనేది వేసింది. పిటిషన్ విచారించి అటు తిరుమల తిరుపతి దేవస్థానాల గౌరవానికి భంగం వాటిల్లకుండా, అలాగే ప్రభుత్వానికి ఒక తీయని చెంపపెట్టు మీరు చేయాల్సినటువంటి పనులు ముందుగా మీరు చేయాల్సిన పనులు చేయకుండా ఉన్నందువల్ల ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అంటూ నర్మగర్భంగా కోర్టు వ్యాఖ్యానించడం అనేది కాస్త ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దల యొక్క కళ్ళు తెరిపిస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిందే. ఇది కూడా ఖచ్చితంగా ఒక హెచ్చరిక లాంటిదే ప్రభుత్వానికి. ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, ఎక్కడ ఖచ్చితంగా సరిదిద్ది తీరాల్సిందే
అన్నటువంటి చోట అలసత్వం పనికి రాదు. ఇందులో బెదిరింపులు, ఎందుకంటే నేను హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సమావేశంలో గాలి భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. నా మీద ఒత్తిడి వస్తోంది, నా ప్రాణాలు ఉంటాయో పోతాయో కూడా తెలియట్లేదు ఈ పరకామణి వివాదానికి సంబంధించి ఇది బయట తీసుకొచ్చినందుకు గాను అని చెప్పి ఆయన చెప్పడం అంటే వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది అర్థమవుతుంది ఇక్కడ. సో ఇందులో ఏ స్థాయి వ్యక్తి ఉన్నా, పైనున్నటువంటి ఏ స్థాయి వ్యక్తి ఉన్నా సరే తల ఉంచి తీరాల్సిందే స్వామివారికి, అందులో ఎటువంటి అనుమానం లేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో కోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం లోక్ అదాలత్లో ఈ కేసుని రాజీ చేసినటువంటి న్యాయమూర్తి మీద చర్యలకు కూడా ఉపక్రమించండి అని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరి ఎటువంటి చర్యలు ఉంటాయి, ఎలా ఉంటాయి, మొత్తం దీనికి సంబంధించిన ఫైల్స్ అండ్ డీటెయిల్స్ అప్డేట్స్ అన్నీ కూడా December 2 నాటికి పూర్తి స్థాయిలో మనకి తెలుస్తాయి. సో ఇది అందుతున్నటువంటి సమాచారం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.